జై శ్రీకృష్ణ. మన సనాతన హిందూ సాంప్రదాయంలో యజ్ఞానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. యజ్ఞం అంటే ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించడమే కాదు, మరి ఎంతో ప్రముఖమైన స్వాధ్యాయ యజ్ఞం అనే మరో రకమైనది ఉన్నది. స్వాధ్యాయం అంటే మనకు నచ్చిన ఏదో దైవ పుస్తకాన్ని, అంటే భగవద్గీత, రామాయణము, మహాభారతము, హనుమాన్ చాలీసా ఏదైనా కావచ్చు, దానిని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అందులో భక్తిలో లీనమై మనం పారాయణం చేస్తామో అదే స్వాధ్యాయ యజ్ఞం అనబడుతుంది. దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, ఒక దేవాలయంలో ఒక బ్రాహ్మణుడు భగవద్గీత పారాయణం గట్టిగా చేస్తూ కూర్చున్నాడు. కానీ అతనికి స్పష్టంగా చదవడం రాదు. అదేవిధంగా అందులో ఉన్న భావం కూడా పూర్తిగా తెలియదు అతనికి. కానీ దాన్ని బిగ్గరగా తను ఇష్టంగా చదువుతూ ఉన్నాడు. వచ్చిపోయే భక్తులు అతన్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి, భగవద్గీత సరిగ్గా చదవడమే రాదు, అయినా కూడా దాన్ని దేవాలయంలో కూర్చొని ఇంత గట్టిగా చదువుతున్నాడు అని నవ్వుకున్నారు. కానీ అదంతా ఆ దేవాలయంకి వచ్చి పారాయణం చేసే భక్తుడు గమనించడం లేదు. దాన్ని అతను ఫీల్ కావడమే లేదు వాళ్ళు నవ్వుతున్నారని. అయితే అందులో ఒక భక్తుడు దగ్గరికి వచ్చి అతన్ని పిలిచి, ఎందుకు నువ్వు భగవద్గీత చదువుతున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని అడిగాడు. అందుకు ఆ భక్తుడు తదేకంగా ఆ భగవద్గీత పుస్తకాన్ని చూస్తూ, ఇది నాకు పూర్తిగా చదవడం రాదు, ఇందులో ఉన్న భావం కూడా నాకు పూర్తిగా తెలియదు, నేను అంతగా చదువుకోలేదు, కానీ ఎందుకో తెలియదు, నేను ఈ భగవద్గీతను చదువుతున్నంతసేపు నల్లటి ఒక రథసారథి తెల్లని గుర్రాలపై వచ్చి నా ముందు నిల్చొని ఉంటాడు రథం పైన. అప్పుడు నేను ఈ భగవద్గీత చదువుతున్నంతసేపు నన్ను చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ భగవద్గీతను చదవడం ఆపేస్తానో అప్పుడు ఆ రథంపై ఉన్న రథసారథి మాయమైపోతారు. నాకు తెలియదు, నా కళ్ళల్లో నీళ్లు ఎంతసేపు వస్తాయంటే ఆ రథం ఎంతసేపు అయితే అక్కడ ఆగి ఉంటుందో అంతసేపు వస్తున్నాయని తర్వాత నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. ఎంత సంతోషంగా ఉంది కదూ. భగవద్గీత చదువుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పార్థసారథి వచ్చి తనకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడం. అయితే ఇది యజ్ఞం కాదా? ఇంతకంటే ఇక రుజువేముంటుంది? మనకు తెలుసో తెలియకో మన ఆత్మనిష్టతో ఏదైనా ఒక పనిని సంకల్పించి మనం చేస్తున్నామంటే అది దైవ యజ్ఞమే అవుతుంది. ఇది స్వాధ్యాయ యజ్ఞం. నాకెందుకో ఇది గుండేరావు పంతులు గారు ఇచ్చిన శ్రీకృష్ణుడు జ్ఞానసారథి అనే పుస్తకంలో చదువుతుంటే నాకు ఈ కథ తెలిసింది. దీన్ని అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు ఎంతమందికి నచ్చిందో తెలియచేయడం కాదు, ఇక నుంచి మీరు ఏ మంచి పుస్తకాన్ని చదివినా ప్రేమతో, ఇష్టంగా, దానిలో తదేకంగా లీనమై చదవండి. అది మీరు ఒక యజ్ఞం చేసినంత పుణ్యాన్ని మీకు ఇస్తుంది. జై శ్రీకృష్ణ.